మీ మదరే మిమ్మల్ని మోసం చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? ఇది ఒక క్యాబ్ డ్రైవర్ కదా. వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేక జాబ్ చేయడం మానేశారు. దానివల్ల ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనే తీసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలోనే వాళ్ళ మదర్ వాళ్ళకి ఒక 4 lakhs అప్పు ఉందని, అది కట్టాల్సిన బాధ్యత తనదే అని తనకు చెప్పింది. అప్పటి నుంచి తను టైం టు టైం ఇంట్రెస్ట్ వాళ్ళ మదర్ కి ఇచ్చేసేవాడు. తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి ఎవరికైతే కట్టాలో వాళ్ళకి కట్టేసేది. ఈ ప్రాసెస్ లో ఇదంతా బర్డెన్ అవ్వడం వల్ల వాళ్ళ వైఫ్ ని సరిగ్గా చూసుకోవట్లేదని వాళ్ళ వైఫ్ కూడా డివోర్స్ అడిగేసింది. వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి మంచిది కాదు, డివోర్స్ ఇచ్చేసి నేను కొన్ని రోజులు అయ్యాక నీకు సెకండ్ మ్యారేజ్ చేస్తా అని చెప్పడం వల్ల తనకు వేరే ఆప్షన్ లేక డివోర్స్ ఇచ్చేసాడు. అంతా బానే ఉంది అని అనుకున్న కొన్ని రోజులకి వాళ్ళకి అసలు అప్పే లేదు, ఆ డబ్బులన్నీ వాళ్ళ అమ్మ దాచుకుంటుంది అన్న నిజం తెలిసింది అతనికి. ఫినాన్షియల్ గా ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల తన లైఫ్ అంతా నాశనం అవుతుందని తెలిసినా కూడా వాళ్ళ అమ్మ ఎందుకు కంటిన్యూ చేసింది, తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చేంత వరకు ఎందుకు తీసుకెళ్ళింది అని తనకు అసలు అర్థం కావట్లేదు. తనకి ఏదైనా సజెషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి.